హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటాను. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా వ్లాగ్ ఏంటి అనేసి. మేము రంజాన్ ముందు రోజు అయితే చార్మినార్కి వెళ్ళామన్నమాట. అక్కడ షాదాబ్ హోటల్లో డిన్నర్ చేసేసి చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్ చేసాము. అండ్ మా ఎక్స్పీరియన్స్, అసలు రంజాన్ టైంలో అక్కడికి వెళ్ళొచ్చా లేదా, ఈ వ్లాగ్లో ఫుల్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ మేమైతే రంజాన్ ముందు రోజు నైట్ 9కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట మా ఇంటి దగ్గర నుంచి చార్మినార్ వచ్చేసి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుంది. సో కార్లో అయితే బయలుదేరాం అనమాట. ఇంకా చార్మినార్ దగ్గరికి వచ్చేసరికి 2-3 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ అండి. రంజాన్ టైం కదా, షాపింగ్ చేసే వాళ్ళు మొత్తం బిజీగా ఉందన్నమాట. రోడ్స్ అన్ని చూసారు కదా. ఇక్కడ పిస్తా హౌస్ దగ్గర నుంచి ఫుల్ రష్ ఉందన్నమాట. మేమైతే ఫస్ట్ డిన్నర్ చేద్దాం అనేసి షాదాబ్ హోటల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ షాదాబ్ హోటల్ దగ్గర నయాబ్ హోటల్ కూడా ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫేమస్ అని చెప్పేసి చెప్పారనమాట. నేనైతే యూట్యూబ్ లో షాదాబ్ హోటల్ గురించి చాలా వీడియోస్ అయితే చూసానండి. ఎంత ఫేమస్, ఫుడ్ ఎంత బాగుంటుందో, అందుకే అంత రష్ ఉంటుందేమో అని చెప్పేసి అయితే ఇప్పుడు వెళ్తున్నాను చాలా హోప్స్ తోటి. ఇక్కడ చూసారు కదా ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇక్కడ పోలీసులు కూడా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు బైకుల వల్ల అయితే మరి మీదకి వచ్చేస్తున్నారు అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా ఎవరు పాటించట్లేదు అనమాట. అలా దూరేసి వెళ్ళిపోతున్నారు. మేమైతే ఫైనల్ గా షాదాబ్ హోటల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారు కదా ఫుల్ లైటింగ్ అనిపిస్తుంది కదా. ఇక్కడే అనమాట షాదాబ్ హోటల్ అయితే. మా వాళ్ళకి ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. అసలు పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదులేండి. ఎవరైనా సరే దూరంగా పెట్టుకోవాలి. అది కూడా పెయిడ్ పార్కింగ్ ఉన్నాయి కొన్ని చోట్ల. అంటే షాప్స్ ముందే 100 రూపీస్ అలా ఇస్తే 1 అవర్కి పెట్టుకొని ఇస్తున్నారంట. మమ్మల్ని అయితే ఇక్కడ డ్రాప్ చేసేసి వాళ్ళు కొంచెం హైకోర్ట్ దగ్గర అలా చేసేసి వస్తామని చెప్పారు. ఈ హోటల్ అయితే చాలా రష్గా ఉంటుంది కాబట్టి మనం ప్లేసెస్ కోసం వెయిట్ చేయాలన్నమాట. మనం డిన్నర్ చేయాలంటే ఇక్కడ చూసారు కదా షాదాబ్ హోటల్ దగ్గర హలీం కూడా అమ్ముతున్నారు. అండ్ పాన్ షాప్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఏసీ డైనింగ్, నాన్ ఏసీ డైనింగ్ ఉంది. కింద నాన్ ఏసీ డైనింగ్, పైన వచ్చేసి ఏసీ డైనింగ్ అనమాట. అండ్ వచ్చేసి రిజర్వ్ కూడా ఉన్నాయి. మనం ముందే బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏసీ డైనింగ్ 1 అవర్ టైం పడుతుంది అన్నారు. అందుకే మేము ఇంకా నాన్ ఏసీ డైనింగ్ అయితే వచ్చేసాం అనమాట. ఇది ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఫ్లోర్ లోనే కొంచెం సైడ్ కి పెట్టారు. కానీ చాలా కంజెస్టెడ్ గా ఉందన్నమాట. ఒక 6 ఫీట్ కంటే హైట్ ఉండే వాళ్ళు అయితే అసలు పట్టరు అనమాట. నిల్చున్నా కూడా అంత తక్కువ రూఫ్ ఉందన్నమాట. సో మేమైతే ఫైనల్ గా వచ్చేసాం. మా ఆయన వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఆర్డర్ చెప్పాము. వాళ్ళని ముందే అడిగితే ఆర్డర్ ఇస్తామని, లేదండి 2 minutes లో తెచ్చి ఇచ్చేస్తాం అని చెప్పారు. అంటే బిర్యానీ అయితే చాలా ఫాస్ట్ గా వస్తుంది అంట. స్టార్టర్స్ అయితే ఒక 30 minutes పడుతుంది అన్నారు. సో ఇంకా మేము వాళ్ళు వచ్చాక ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. ఇంకా వాళ్ళు వచ్చేసరికి 10:40 అయింది. మేము వెంటనే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ పాయ రోటీ ఆర్డర్ చేసాం అనమాట. స్టార్టర్స్ 1/2 అవర్ వెయిట్ చేయాలనేసి. ఫుడ్ వచ్చాక మా ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే, పాయ ఆర్డర్ చేసాం కదా, పాయ అండ్ రోటీ. పాయ అయితే డైరెక్ట్ గా మేకలను తీసుకొచ్చి అలాగా కూరలో ముంచేసుకొని తీసుకొచ్చినట్టుంది అనమాట. చూసారు కదా మేక గెరకలు కూడా తీయలేదు వాళ్ళు. అండ్ ఈ రోటీ ఏంటి వెరైటీగా ఉంది. నేను ఫస్ట్ టైం ఇలా తినడం. అంటే ఇది ఒక బ్రెడ్ లా ఉంది అనమాట. అండ్ పాయ కర్రీ కూడా అస్సలు టేస్ట్ లేదు. బిర్యానీ పాయింట్ కి వస్తే మాత్రం బిర్యానీ వచ్చేసి మటన్ బిర్యానీ అయితే టేస్ట్ బాగుంది. అంటే ఇవన్నీ కూడా మీడియం స్పైస్ తో ఉన్నాయండి. మేబీ ఇక్కడ ఇలానే చేస్తారేమో నాకు తెలియదు. అసలు ఎందుకు ఇంత ఫేమస్ కూడా నాకు తెలియదు. ఇక్కడ ఎందుకు ఫేమస్ అని నాకు ఒక పాయింట్ అర్థమైంది ఏంటంటే, కాస్ట్ అయితే రీజనబుల్ గా ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు డబుల్ దమ్ బిర్యానీ కూడా వచ్చేసి 300-350 అలా పడ్డాయి అనమాట. ఈ పాయా కర్రీ అండ్ నెక్స్ట్ రోటీ, 2 రోటీస్ అనమాట. చికెన్ డబుల్ దమ్ బిర్యానీ అండ్ మటన్ అన్ని కలిపి 1300 అయింది మాకు బిల్లు. సో అర్థం చేసుకోండి. ఆ మొక్క చూపిస్తున్నాను కదా, పైన నల్లగా ఉంది. మనం ఇంట్లో చేసుకుంటే బాగా నీట్గా క్లీన్ చేసుకుంటాం కదా. నేను మొన్న పాయా కర్రీ పెట్టా కదా, అసలు టేస్ట్ ఎంత బాగుంది. ఇక్కడ ఉన్న టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉందన్నమాట. బయట రెస్టారెంట్స్లో కూడా నేను తిన్నా కానీ చాలా బాగా చేశారు. మేబీ అక్కడ కాస్ట్ ఎక్కువ అవడం వల్లేమో, ఇక్కడ తక్కువ కదా, అందుకే ఎలా ఉంటుంది అనుకుంటాను. ఫైనల్గా అయితే షాదాబ్ హోటల్ ఒకసారైనా ఫుడ్ తినాలనుకున్నాం, తినేసాము. ఓకే వెళ్ళొచ్చు, కానీ యూట్యూబ్లో చూసి మాత్రం అయితే వెళ్ళొద్దండి. స్టార్టర్స్ బాగుంటాయేమో మరి, నాకు ఐడియా లేదు. కానీ ఈ హోటల్లో ఉన్నంత జనాలు ఇంకెక్కడా లేరు. అంత రష్ ఉందన్నమాట. చూసారు కదా ఫుల్ రష్ ఉంది. వాళ్ళకి ఎంత బిజినెస్ జరుగుతుందో. మళ్ళీ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు, ఓన్లీ ఆఫ్లైన్ పేమెంట్సే. ఫుల్ క్యాష్ ఇవ్వాలి మనం. అండ్ ఇక్కడ హలీం కూడా అమ్ముతున్నారు బయట. అండ్ మేము ఇంకా తినేసి మా వాళ్ళేమో అక్కడ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. మమ్మల్ని షాపింగ్ చేసుకుని రమ్మన్నారు. ఇక్కడ నుంచి చార్మినార్కి వెళ్ళడానికి ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుందేమో, అంత డిస్టెన్స్. కానీ మాకు ఆ ట్రాఫిక్లో నడుచుకొని వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది.
అంటే మేము మిడిల్లో షాపింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళాంలేండి. ఫస్ట్ మేము ఏం కొన్నామంటే బూజికార తీసుకున్నాం అనమాట. ఎందుకు తీసుకున్నాం అంటే అది వెరైటీగా చాలా పొడవుగా ఉందనమాట. అండ్ మనం దాన్ని అంబ్రిల్లా లాగా అనమాట మొత్తం ముడిచేయచ్చు. సో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కాస్ట్ అడిగితే 250 చెప్పాడు, మేము 100కి అడిగితే ఇచ్చేసాడు అనమాట. సో ఇక్కడ ఏ షాప్కి వెళ్ళినా రంజాన్ ఆఫర్ అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ క్లాత్స్ వర్క్ తోటి చాలా నెట్టెడ్ వచ్చి చాలా బాగున్నాయి. మీటర్ 100 నార్మల్ క్లాత్స్ అయితే, అండ్ ఇలా వర్క్ ఉండేవి అయితే మీటర్ 200 చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. తీసుకోవచ్చండి, కానీ మేము తీసుకోలేదండి. తర్వాత ఇక్కడ రింగ్స్, ఇయర్ రింగ్స్ చాలా షాప్స్ ఉంటాయి కదా, ఈ షాప్లో వచ్చేసి ఒక 2 క్లిప్స్ అయితే తీసుకున్నాం అనమాట. జస్ట్ ఫస్ట్ చూద్దాము, తర్వాత చార్మినార్ వెళ్ళేసి చూసేసి రిటర్న్ వచ్చేటప్పుడు కొందాం అనుకున్నాం, కానీ వెళ్ళేటప్పుడే కొన్నాం అనమాట. ఇలా బెడ్షీట్స్ అయితే చాలా చోట్ల అమ్ముతున్నారు. ఇవి 2 సింగిల్ కాట్స్కి సరిపోతాయి. 2 బెడ్షీట్లు వచ్చేసి 250 అని చెప్పారు. సో అవి కూడా తీసుకుందాం మా వదిన. అలా కొన్ని చిన్న చిన్నవి తీసుకున్నాం అనమాట. కొన్నికి చాలా తక్కువ రేట్ అనిపిస్తున్నాయి. మరి ఎప్పుడు ఇలానే ఉంటాయో ఏమో తెలియదు. అండ్ నేను ఇంతకుముందు కూడా చార్మినార్కి వెళ్ళాను, కానీ ఎప్పుడు ఇంత తక్కువ రేట్కి అయితే చూడలేదన్నమాట. అండ్ మా వాడికి ఒక బొమ్మ తీసుకున్నాను ఇక్కడే. అండ్ ఇక్కడ చూసారు కదా, మనం చార్మినార్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ సాంబ్రాణి ఇవన్నీ అమ్ముతున్నారు. అక్కడ కూడా కొంచెం రేట్స్ అడిగాం, కానీ మళ్ళీ తీసుకోలేదండి. నాకు ఒక తేల దండ తీసుకోవాలని ఉందన్నమాట, రియల్ బీట్స్ తోటి. సో అక్కడ చార్మినార్ దగ్గర 2 షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు 5000 అలా చెప్పారనమాట, అంటే బీట్ సైజ్ని బట్టి. కానీ 50% ఆఫర్ అని చెప్పారు రంజాన్ అని. టెస్ట్ చేసి కూడా చూపించారనమాట, కానీ నా క్లిప్స్ అని తీయలేదు. చార్మినార్ దగ్గర అంత తక్కువ కాస్ట్ ఉంటాయో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒక కామెంట్ చేయండి. మేము ఫైనల్గా అయితే చార్మినార్ దగ్గర వరకు వెళ్ళలేకపోయాము. ఇక్కడ వరకు వెళ్ళాక పోలీసులు అయితే ఇంకా 12:35 అయిపోయింది, రిటర్న్ వెళ్ళమని చెప్పేసి విజిల్స్ వేస్తున్నారు అనమాట. అయినా అప్పటికి కొంతమంది వెనకుండా వెళ్ళిపోతున్నారు. నేను అసలు చార్మినార్కి వచ్చిందే నైట్ టైం ఎలా ఉంటుందో ఈ లైటింగ్ అదంతా చూద్దాం అనేసి వచ్చాను అనమాట. కానీ ఇక్కడ నేను వెళ్ళే టైంకి 12 అయిపోయింది కాబట్టి అసలు లైటింగ్ కూడా ఆఫ్ చేశారు. అండ్ మేము షాపింగ్ కూడా పెద్దగా చేయలేకపోయాం. చార్మినార్ చుట్టూరు బ్యాంగిల్ షాప్స్ చాలా ఉంటాయి కదా, అక్కడ ఏమన్నా తీసుకుందాం అనుకున్నాం. ఇంకా పోలీసులు రిటర్న్ వెళ్ళిపోమనేసరికి మేము ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట. మళ్ళీ షాదాబ్ హోటల్ దగ్గరికి వచ్చాము. అక్కడ కరెక్ట్ మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళేసరికి 12:35 అయింది కదా. మళ్ళీ షాదాబ్ హోటల్ దగ్గరికి మేము నడవడానికి 1 అవర్ పట్టింది. 1:30 అలా అయిందనమాట. మా వాళ్ళు అయితే హైకోర్ట్ దగ్గర ఉంది కార్ పార్కింగ్ దగ్గరికి మేము నడుచుకుంటూ వెళ్ళేసరికి మాకైతే దోలు తీరిపోయింది అనమాట. ఫుల్ లెగ్స్ పెయిన్స్ వచ్చేసాయి నాకు, మా వదినకి, మా పిన్నికి. అసలు ఎందుకు ఇంత దూరం వచ్చామో కూడా తెలియదు. వాళ్ళైతే కార్లో కూర్చొని మ్యాచ్ చూసుకుంటా ఉన్నారనమాట. ఇంకా ఫైనల్గా అయితే కనీసం ట్యాంక్ బండ్ దగ్గర కన్నా వెళ్దాం అనేసి వెళ్తున్నాము. అక్కడికి వెళ్తే అక్కడ కూడా అంతా క్లోజ్ అనమాట. అంటే మిడ్నైట్ అలా ఓపెన్ చేయరని తెలుసులండి, కనీసం అక్కడ నిల్చొని చూడడానికైనా ఉంటుంది అనుకుంటే పోలీసులు అసలు ఉండనివ్వట్లేదు. జస్ట్ కార్లోనే ఒక రౌండ్ వేసుకున్నాం ట్యాంక్ బండ్ చుట్టూరు. నెక్లెస్ రోడ్ కూడా క్లోజ్ చేశారనమాట, లోపలికైతే వెళ్ళనియట్లేదు. జస్ట్ అక్కడ ఎంట్రన్స్ వరకు అయితే అలో ఉందనమాట. సో ఇంకేం చేసేది లేక ఇంక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం అనేసి స్టార్ట్ అయిపోయాము. అప్పటికే టైం 2 అయిందిలేండి. హైదరాబాద్ రోడ్ చూడాలి అనే కోరికైతే మాత్రం తీరింది, కానీ ఫుల్గా తిరగలేదన్నమాట మేము. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరిపోయాం. మధ్యలో ఒక ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే అక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. ఈ మొత్తం వ్లాగ్లో మీకు చూసాక ఏమనిపించింది చెప్పండి నాకు. అనవసరంగా వెళ్ళాం కదా మేమైతే. అంటే షాపింగ్ చేయలేదు, చార్మినార్ సరిగ్గా చూడలేదు. అండ్ ఇంత ఫుల్ క్రౌడ్ ఉన్నప్పుడు అసలు వెళ్ళకూడదు. ఆ షాదాబ్ హోటల్ కూడా అన్ని డిసప్పాయింట్ అయ్యాను బాగా. ఫుడ్ అంతేం బాగాలేదు, ఓన్లీ మటన్ బిర్యానీ కొంచెం బాగుంది. అండ్ స్పైస్ లెవెల్స్ కానీ అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి అనమాట. అలా ఉంటే కూడా కొంతమందికి నచ్చుండొచ్చు, కానీ నాకైతే చాలా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. ఈ మొత్తం వ్లాగ్ చూసాక మీకు ఏమనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మేము ముందుకు ఇంకో వీడియోతో వస్తాను. మీ నిహారిక.